టీడీపీ వాళ్ళ మీద, సోషల్ మీడియా వాళ్ళ మీద అందరి మీద కేసులు పెడుతున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు వస్తారు, లోకేష్ వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తాడు, బీజేపీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, వంగపూటి అనిత వస్తుంది. వంగపూటి అనిత ఎందుకు వస్తుంది అంటే వీళ్ళంతా టీడీపీలో పవన్ కళ్యాణ్ భాగస్వామే, బీజేపీలో భాగస్వామే. వీళ్ళు ఈ పని చేసే బదులు వీళ్ళకు లాజిక్ మర్చిపోతున్నారు. సోషల్ మీడియా వాళ్ళ మీద పెడితే ఏమొస్తుంది? పోస్ట్ పెట్టరు. కొంతమంది పెడతారు, కొంతమంది పోస్ట్ పెట్టరు. ఈ పని చేసే బదులు వీళ్ళు ఒక సూపర్ 6 హామీ ఇచ్చారు. ఆ హామీ అనేది నిరూపించుకుంటూ వస్తే ప్రజలు ఓటేస్తారు. అంతేగాని ఈ లాజిక్ అంతా మర్చిపోయి ఈ సోషల్ మీడియా వాళ్ళ మీదకి వస్తాను. సోషల్ మీడియా వాళ్ళ మీదకి వస్తే ఏమవుతుంది చెప్పు? కేసు అవుతుంది. కేసు అయితే ఏమవుతుంది? కొడతారు. కొడితే 10 ఏళ్ళు కొడతారు. 2 నెలలకో 3 నెలలకో వారానికో కొంత కౌన్సిలింగ్ ఇచ్చి 24 గంటల తర్వాత ఇట్లా పోస్టులు పెట్టకండి, ఏమన్నా పెట్టుకోండి అని మళ్ళీ రిలీజ్ చేస్తారు. అట్లా 40% ఓటు బ్యాంక్ ఉంది. 40% ఓటు బ్యాంక్ వాళ్ళు భయపడతారా? పట్టకపోతే 10 మందిని ఊర్లో వద్దరినో ముగ్గురినో పట్టకపోతారు. ఊరికి వత్తపాలంటే జైలు ఎన్నికాలు చెప్పు? మన అనంతపూర్లో ఉండేది జిల్లాకు వచ్చి ఇప్పుడు 2 జిల్లాలు అనంతపూర్ జిల్లాలో. మనకు సబ్ జైలు ఉండేది ఆడ అనంతపూర్లో. వీళ్ళందరినీ వేసుకుపోయి ఆడేస్తారు చెప్పు. కానీ ఈ సెక్షన్ చేసే బదులు సూపర్ 6 అనేది అన్ని పథకాలు ఇస్తే నేను కూడా విమర్శించలేను. అవకాశం ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చే కదా మేము ఏదైనా మాట్లాడుతుండేది. టీడీపీ వాళ్ళకు ఆ పని చేయరు, ఈ పని చేయరు చెప్తున్నాం. ఆ చెప్పిన దానికి కేసు పెడితే ఎట్లా చెప్పు? ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండే అన్నాళ్ళు మీ సోషల్ మీడియా వాళ్ళు మొత్తం ఇది చేయలే, అది చేయలే, అది చేయలే చెప్పారు. జగన్ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. ప్రతిపక్షం హోదా కూడా ఇలే. అందుకు మీరు అనేది సక్సెస్ చేస్తే మళ్ళీ ప్రజలు మీకే ఓటేస్తారు కదా. ఇప్పుడు చిన్న చిల్లోళ్ళు ఉంటారు, పోస్టులు పెట్టుకుంటారు. జగన్ అంటే అభిమానం ఉంటారు, చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉంటారు. ఆ పక్క పోస్టులు పెడతారు, ఈ పక్క పోస్టులు పెడతారు. చంద్రబాబు నాయుడే మళ్ళీ బాగుంటాడు ప్రతిపక్షంలో. ఎందుకంటే బ్లాక్ గ్యాట్ కమాండర్లు తెచ్చుకుంటాడు, పులిస్ సెక్యూరిటీ పెట్టుకుంటాడు. నువ్వేం సేఫ్ అయిపోతావు. రేపొద్దున టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు రేపొద్దున నీకు పని చేసేవాళ్ళు ఇదే జగన్ వచ్చినట్టు రిపీట్ చేస్తే ఎంత ఉంటుంది తెలుసా? అయితే మేమైతే రిపీట్ చేయము. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ప్రజా సేవ చేయాలనుకుంటాడు జగన్. కానీ నువ్వేం తప్పు చేస్తున్నాడు? ఇప్పుడేం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అందుకు చేసుకుంటూ పోతున్నారు. రేపొద్దున యువతులు తప్పు చేస్తే మధ్యలో ఉండేవాని పరిస్థితి ఏమవుతుంది? కానీ ప్రజలకు సేవ్ చేయాలి. ఆ సూపర్ 6 అనేది అన్నీ నిరూపించుకుంటూ పోతే ఎవరే కానీ ఏ సోషల్ మీడియా వీడియోలు పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే అవకాశం లేదు కాబట్టి పెట్టేకి. తప్పు ఉంటేనే తప్పు అని చూపిస్తారు ఎవరైనా. ఇప్పుడు నేను తప్పు చేశాను, మా ఊర్లో పోతాను కదా, నువ్వు తప్పు చేస్తున్నావురా, ఇప్పుడు పొట్టెన్లు పెట్టుకున్నా, షాప్ ఉంది, ఆ బిజినెస్ రే ఇది చేయొద్దని నాకు కూడా కొంతమంది సలహాలు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడికి ఇచ్చే సలహాలు ఇచ్చే అంత పెద్దటో నేను కాదనుకో నేను. కానీ నేనేం చెప్తున్నానంటే మధ్యలో బలైపోతారు ఈ సోషల్ మీడియా వాళ్ళు. ఇప్పుడే మీ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు చదువుతారు, ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు చదువుతారు. చంద్రబాబు నాయుడు బాగుంటాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు బ్లాక్ కాస్ట్ కమాండర్లు ఇచ్చుకుంటాడు, ఫుల్ సెక్యూరిటీ. చంద్రబాబు నాయుడు జోలికేం బారు. కింద మధ్యలో ఉండేవాని మీదకే కదా పోయేది. ఎందుకు? కొడాలి నాని ఉన్నాడు, వల్లంలేని వంశీ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నాడు కదా. వాళ్ళ కులబోళ్ళని జైల్లోకి కూడా వెళ్ళి. అదే నందిగామ సురేష్ అంట, ఈ బోర్లగడ్డ అనిల, ఇట్లా వాళ్ళందరూ ఎత్తపోయేసాడు. వాళ్ళ మధ్యలో ఉన్నారనే కదా వాళ్ళ పెద్ద బలమైన వాళ్ళని వేయలేకపోయాడు. కానీ ఏదైనా మధ్యలో ఉండేవాడు వాడు పెట్టుకుంటాడు పోస్టులు. ఏ గవర్నమెంట్ నచ్చితే అది. మార్నింగ్ ఒక గవర్నమెంట్లో ఉంటాడు, ఈవినింగ్ ఒక గవర్నమెంట్లో ఉంటారు. అట్లుంటారు. ఎందుకంటే చెప్పే కాదు. ఇప్పుడు నేను వైఎస్ఆర్లో ఉన్నా, నాకు నచ్చితే వైఎస్ఆర్ ఉంటుంది, లేదంటే టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో నచ్చితే పద్ధతి టీడీపీలో ఉంటా, లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్లోకి వస్తా. అంతేగాని ఎప్పుడు ఎక్కడ మారుతారో తెలియదు. మీకు ఓటు బ్యాంకు టీడీపీలు అన్ని సీట్లు ఇచ్చి ఓటు వేసారంటే అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజాసేవ చేయాలి. సూపర్ 6 అనేది నిరూపించండి. ఈ సమస్యలు అనేటివి ఉండవు. లేదు మేము కేసు పెడతాం, కొడతాము, పుడతామంటే సేమ్ ఓటు బ్యాంక్ వల్ల మళ్ళీ వైఎస్ఆర్కి వచ్చేస్తుంది. ప్రజాసేవ చేస్తేనే నాయకుడు అనిపించుకో.